హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ అదేంటి నాన్న. రాజాపురంలో ఓ జమీందారు ఉండేవాడు. ఆయన కొడుకు విక్రమ్ ఒక్కగానొక్క వారసుడు కావడంతో గారాబంగా పెరిగాడు. విక్రమ్ చదువు అంతంత మాత్రమే. డబ్బుకు కొదవలేకపోవడంతో చెడు తిరుగుళ్ళు ఎక్కువై పోకిరిగా తయారయ్యాడు. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసేవాడు. ఎవరు ఎంత చెప్పినా వినేవాడు కాదు విక్రమ్. కొడుకును ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక దిగులు పడేవాడు తండ్రి. అదే విషయాన్ని ఊరి పెద్దతో చెప్పి సలహా అడిగాడు. ఆయన కాసేపు ఆలోచించి జమీందారుకు ఓ ఉపాయం చెప్పాడు. అదే రోజు సాయంత్రం విక్రమ్ను పిలిచి, వాస్తవానికి నా తర్వాత ఆస్తి మొత్తం నీదే, కానీ నువ్వు చాలా డబ్బును వృధా చేయడం చూస్తుంటే దీన్ని ఎలా నిలబెట్టుకుంటావో లేదోనని సందేహం కలుగుతుంది. అందువల్ల నువ్వు కష్టపడి ఎంతో కొంత సంపాదించగలిగితే ఈ ఆస్తికి వారసుడివి అవుతావు అని ఖచ్చితంగా చెప్పాడు విక్రమ్ తండ్రి. విక్రమ్కు మరో దారి లేక సరేనంటూ తలూపాడు. మరుసటి రోజు పని వెతుక్కునేందుకు పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళాడు విక్రమ్. చదువు లేకపోవడంతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు ఓ దుకాణంలో రోజువారీ పనికి కుదిరాడు. మొదటి రోజు పని చేయగా వచ్చిన డబ్బును తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు. ఆయన దాన్ని పెరట్లోని బావిలో పడేశాడు. రెండో రోజు తండ్రి అలాగే చేశాడు. మూడో రోజు డబ్బును బావిలో పడేయబోతుండగా కొడుకు అడ్డు చెప్పాడు. నాన్న, నేను అంత కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బును నువ్వు అలా ఊరికే నీళ్ళలో పడేయడం నాకు కష్టంగా ఉంది అన్నాడు బాధగా. అప్పుడు ఆ తండ్రి కొడుకును దగ్గరకు తీసుకుని, ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నది. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి దాని విలువ నీకు తెలిసింది. అది నీళ్ల పాలవుతుంటే విలవిలలాడావు. మరి నేను కూడబెట్టిన సొమ్మును నువ్వు వృధా చేస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఖర్చు చేయడం తేలికే, కానీ దాన్ని సంపాదించడమే చాలా కష్టం. ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించావు మంచిది అన్నాడు. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న విక్రమ్ క్షమించమని తండ్రిని కోరాడు. అప్పట్నుంచి అనవసరపు ఖర్చులు చేయకుండా బుద్ధిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతి: డబ్బును వృధా చేయకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.